సో మనం అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఒక మాట, ఫోర్త్ సిటీ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో ఆ రోజు ఫార్మా సిటీ చేంజ్ తర్వాత ఫోర్త్ సిటీ నిర్మిస్తా అన్నారు. ఇప్పుడు అది అనౌన్స్ చేసి దాదాపు 7 months అవుతుంది. సో ఇప్పటికీ దానిపైన గ్రౌండ్లో అసలు వర్క్స్ ఏం జరుగుతున్నాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఫోర్త్ సిటీ అసలు ఎప్పటికి నిర్మాణం అవుతుంది? అంటే $1 billion క్వశ్చన్ అని నేను అడుగుతాను. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇమీడియట్ నన్ను క్యాబినెట్లో పెట్టించోగా. కానీ మీరు చూస్తూ ఉంటారు కదా, గమనిస్తూ ఉంటారు కదా లేటెస్ట్ నేను అప్డేట్స్. ఇప్పుడు ఏది చెప్పినా ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తాను. నిజే బాబు, చెప్తే ఒకరు బాధపడతారు, చెప్పకపోతే ఒకరు బాధపడతారు. నిజాలే చెప్పండి, మన నిజాలు సో చెప్పండి. ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే 30,000 ఎకరాలు, అంతకుముందు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అనేది 19,000 ఎకరాలు 330 ఎకరాలు ఉండేది. దాన్ని విస్తీర్ణం చేసి 30,000 చేశారు. ల్యాండ్ పూలింగ్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఐ థింక్ 15,000 ఎకరాలు మనం టార్గెట్ చేస్తున్నాం. అందులో స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, గోల్ఫ్ కోర్స్, ఐటీ కారిడార్, SEZ, మెగా టౌన్షిప్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఎందుకంటే ఆకాంక్ష ఉండడం వేరు, ఇంట్రెస్ట్ ఉండడం వేరు, దాన్ని చేసే సత్తా వేరు. అంటే డబ్బులు, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ కట్టడానికి డబ్బులు కావాలి. ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ కానీ ఆ 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ కూడా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒక 7-8 లక్షలు, అక్కడ 11-12 లక్షలు. ఏదైనా చేయాలంటే మేనిఫెస్టోలో స్టేట్మెంట్స్ ఇస్తారు పొలిటికల్ పార్టీస్, దాన్ని అమలుపరచడానికి ట్రై చేస్తారు. ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే దే విల్ పుట్. బట్ అది అమలుపరచడానికి అనేకమైన ఛాలెంజెస్ ఉంటాయి. ల్యాండ్ పూలింగ్లో ఇబ్బంది ఉండొచ్చు, టెక్నాలజీలో ఇబ్బంది ఉండొచ్చు, టెండర్స్లో ఇబ్బంది ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ ఇబ్బంది ఉండొచ్చు, అసెంబ్లీలో బిల్ పాస్ కాకపోవచ్చు, రకరకాలు. ఇవన్నీ ఎదుర్కొని చేయాలంటే చాలా గట్ ఫీలింగ్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నిటికీ మించి ఒక్క సైడ్ విటమిన్ M ఉండాలి. మనీ ఇప్పుడు అది లోపిస్తుంది మనకి. ఇండస్ట్రీ కానీ ఏదైతే పేపర్లోనో టీవీలో న్యూస్లో డిస్కషన్లు వస్తున్నాయో దానికి అనుకూలంగా జరుగుతుందా? ఇన్ని లక్షలు, ఇన్ని వేల కోట్లు సైన్ చేసి ఇన్ని లక్షల కోట్లు ఏది డబ్బులు వచ్చాయా ఫిజికల్? ఇక్కడ కానీ అక్కడ కానీ టైం పడుతుంది. అంటే డిస్కస్ చేశారు వాళ్ళు, డిస్కస్ చేసినప్పుడు ఒప్పుకున్నారు, కానీ ఒక 10,000, 50,000, 1,00,000 కోట్లు అవ్వాలంటే చాలా టైం. 1,00,000 కోట్లు అంటే నాట్ ఏ జోక్. అది ఇవ్వడానికి వాళ్ళ కంపెనీకి రకరకాల పాలసీలు వెరిఫై చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, లీగల్ ఇది అది చూసుకుంటే 2-3 సంవత్సరాలు. ఇప్పుడు 15,000 కోట్లని బీజేపీ గవర్నమెంట్ చెప్పారు ఆంధ్రప్రదేశ్కి. రావడానికి టైం పట్టిందే లేదా? ఇప్పుడు యాక్షన్ ఇంకా జరగలేదు కదా. ఇప్పుడు ఓఆర్ఆర్ ఇస్తాను అదాన్ని అంటున్నారు, అంబానీ రకరకాల గ్యాస్ ప్లాంట్స్ పెడతానని అంబానీ అంటున్నాడు. అట్లా మాటలు డిస్కషన్ పాజిటివ్గానే జరుగుతున్నాయి, బట్ ఫిజికల్ హ్యాపెనింగ్ అవ్వట్లేదు. ఫిజికల్ హ్యాపెనింగ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. డెఫినెట్గా ఒకసారి అనుకున్నారంటే దే విల్ ట్రై టు డూ ఇట్. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళకి గ్యాప్. 5 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందా, వేరే వాళ్ళు వస్తారో ఎవరికి తెలియదు. నెక్స్ట్ వచ్చే సీఎం ఏం చేస్తాడో తెలియదు. సో వీళ్ళు మ్యాక్సిమం ప్రతి మీరు ఒక కన్ఫ్యూజ్లో పెడుతున్నారు. అసలు ఇప్పుడు సార్ ఫోర్త్ సిటీ ఎప్పుడు నిర్మాణం అవుతుందో పక్కన పెడితే, సో ఎప్పటికైనా అవుతుందని ఒక గ్యారంటీ అయితే ఉందని మీరు అంటున్నారు. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే అలా కాదు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, సరే అప్పుడెప్పుడో వస్తుంది అది, ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంకి మాకు 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది, కాస్త ఎక్కువ మనీ మేము మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి అలాంటి ఆలోచనతో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారని నేను అడుగుతున్నాను. ఇన్వెస్ట్ చేయండి, కానీ టైం ఉండాలి దేనికైనా. ఎంత టైం? రియల్ ఎస్టేట్లో నేను ఏం చెప్పానంటే, ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, బిల్డర్ కానీ, ఏజెంట్ కానీ, రియల్ ఎస్టేట్లో మీరు లాభాలు సంపాదించుకోవాలనుకోవడం తప్పు లేదు. సంపాదించాలంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. అది 5 years పడుతుందా, 10 years పడుతుందా? ఇట్స్ టూ డిఫికల్ట్. ఇలాంటి ఎక్స్పర్ట్సే చెప్పలేకపోతే సామాన్య పరిస్థితి ఏంటంటే, బ్యూరోక్రాట్స్ ద్వారా, ఇన్నర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇన్నర్ న్యూస్ వస్తాయి. అవన్నీ కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. ఎందుకంటే వీఆర్ నాట్ ది డెసిషన్ మేకర్స్, వీఆర్ ఓన్లీ అబ్జర్వర్స్. సో ఇప్పుడు రేట్లు పెరిగితే అనేది నడుస్తుంది స్టెప్. సో ఇవన్నీ రావడానికి ఇంటెన్షన్ ఉంది, పాజిటివ్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు వెస్ట్ జోన్లో పెడితే 4 to 4.5 years డబుల్ అవుతుంది. అక్కడ శ్రీశైలం పెడితే కొద్దిగా టైం ఎక్స్ట్రా పడుతుంది, అవుతుంది. ఎందుకంటే జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదైతే కనిపిస్తుందో అదే నమ్ముతారు. కానీ నువ్వు ఎన్ని స్టోరీలు చెప్పినా ఛానల్లో నమ్మరు, నేను ఎన్ని చెప్పినా నమ్మరు. కళ్ళ ముందు కనిపించేదే నమ్ముతారు. ఇప్పుడు అమరావతికి ప్రాబ్లం ఏంటి ఈరోజు? దేర్ ఇస్ ఫిజికల్లీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ 3-4 నెలలు బాబు గారు అంత ఎక్స్పీరియన్స్ పర్సన్, అంత డైజెస్ట్ చేసుకొని ఆఫ్లైన్ ఎంత ఉంది, ఆన్లైన్ ఎంత చేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేశారు. డెఫినెట్గా నెక్స్ట్ 2-3 years చేంజ్ ఉంటుంది.
ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అమరావతిని ఫేజ్ 1 2.5-3 సంవత్సరాల్లో చేస్తాను నారాయణ గారు చెప్పారు. అది 3 సంవత్సరాలు కదా 5 సంవత్సరాలు అవుతుంది, బట్ టైం పడుతుంది. సో అమరావతిలో కూడా అదే పొజిషన్. ఇన్వెస్ట్ చేయలేదు, రేట్లు మీరు లాస్ట్ టైం చెప్పాను 2-3 నెలల్లో 4 సార్లు పెరిగింది. ఎలా పెరిగింది? ఎలక్షన్ డిక్లేర్ చేశారు ఏపీకి, రేట్లు కొద్దిగా పెరిగాయి, బాబు గారు వస్తారు కదా అని. నెక్స్ట్ ఎలక్షన్ అయింది, ఇంకొద్ది పెరిగాయి, బాబు గారు వస్తారు కదా అని. ఎగ్జిట్ పోల్ వచ్చింది, టీడీపీకి ఎక్కువ చూపించారు, కూటమి పార్టీకి. అంటే గవర్నమెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకొద్ది పెరిగింది. సీఎం అయిన తర్వాత ఇంకొద్ది పెరిగింది. అంటే 3 నెలల్లో 4 సార్లు పెరిగే అవకాశం ఉందా? సో ఇదంతా కొద్ది బిట్ ఆర్టిఫిషియల్ జంప్ కూడా ఉంది అందులో, మొత్తం ఫైనల్గా రియల్ జంప్ కాదు. అప్పటికి డెఫినెట్గా పెరుగుతాయి. ఇప్పుడు సీడ్ యాక్సెస్ క్యాపిటల్ రోడ్లో మీకు ఆ రోడ్డు తీసుకుంటే 60,000-70,000 గజం ఉంది. అంతకుముందు 30-35 ఉంటే డబుల్ చేశారు. 70 కాబట్టి 50-60కి అయితే వెళ్తుంది అది. బట్ నిర్మాణం లేవు అక్కడ. అంతకుముందున్న గవర్నమెంట్ అటుకెక్కించింది, మనకు తెలుసు. 5 years పోయింది. చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లానింగ్ చేశారు, సింగపూర్ ఆర్కిటెక్ట్స్, మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి డిజైన్. కానీ ఇంప్లిమెంట్ చేసే టైం గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఆయన ఇప్పుడు యునైటెడ్ ఏపీని డెవలప్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి 3 times సీఎంగా ఆల్రెడీ ఆయన పేరు పొందారు. 4వసారి కూడా. ఇక్కడికి అక్కడ తేడా ఏంటంటే ఏపీ గవర్నమెంట్లో డబ్బులు ఉన్నాయి అప్పుడు యునైటెడ్ ఏపీలో, ఇప్పుడు ఏపీలో డబ్బులు లేవు. ఎందుకంటే కొత్త న్యూ బార్న్ మన 2024 జూన్ 2వ తారీఖు కల్లా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ తీస్తారు. అంతవరకు దీనికి. సో కమింగ్ బ్యాక్, ఫోర్త్ సిటీ అనేది నేను జరగదు అనట్లేదు, జరుగుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు సంబంధిత అధికారులు, కన్సర్న్ ఆఫీసర్స్, దే ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్లాన్. ఎందుకంటే ఇంతకుముందు హెచ్ఎండి హైదరాబాద్ ప్లాన్ అని ఎక్కువ వెస్ట్ జోన్ మీద ఫోకస్ చేశారు పాత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏమందంటే ఓన్లీ గవర్నమెంట్ వెస్ట్ జోన్ కాదు, ఎంటైర్ తెలంగాణ స్టేట్ని డెవలప్ చేయాలి. అన్ని రకాలుగా RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్. మీరు ఒకప్పుడు చూసుకుంటే ఉన్న అందరూ అబిట్స్ కోటి వెళ్ళేవాళ్ళం, ఇది మార్కెటింగ్ 30 years బ్యాక్. ఇప్పుడు వెళ్తున్నారా? గచ్చిబౌలి కొనుక్కుంటున్నారు, ఎక్కడ కావాలో అక్కడ కుషాగూడ కొనుక్కుంటున్నారు. సో ఎక్కడోడు అక్కడ కొనుక్కుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ప్లస్ ఇంతవరకు హైదరాబాద్ మీరు ఏదైతే చూసారో 60-70 సంవత్సరాలు అంచులుగా ముక్కలుగా డెవలప్ అయింది. సార్, తెలంగాణలో భూముల రేట్లు పెంచుతామని చెప్పి ఆగస్టులో చెప్పారు. సో ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు. ఇప్పుడు ఒకప్పుడు మీకు దీనికి ముందు హిస్టరీ ఏంటంటే, ఒకప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మీద 90% బతికేవారు ఒకప్పుడు 25 years బ్యాక్. తర్వాత స్లోగా ఏమైందంటే అగ్రికల్చర్ ఇన్కమ్ నుండి ఐటీ, మన ఫార్మా ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ వచ్చింది. ఎందుకంటే మందులు అవసరం, రోగాలు వస్తాయి. దాని తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని తర్వాత కంప్యూటర్స్, దాని తర్వాత ఏఐ, ఇప్పుడు లేటెస్ట్ రియల్ ఎస్టేట్. నా అనాలిసిస్ తప్పైతే మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఏదైనా ఒక మిలియనర్ కానీ బిలియనర్ కానీ ఉన్నాడంటే ఆయనకి కానీ ఆమెకి కానీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రియల్ ఎస్టేట్తో సంబంధం ఉంటుంది. 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. 30%. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా. అందులో 30% హైదరాబాద్ ఒక సిటీ. అంటే ఎంత రియల్ ఎస్టేట్ స్కోప్ ఉంది. సో గవర్నమెంట్ కూడా ఏం చేశారంటే రేట్లు పెంచితే అటు సెల్లర్స్ హ్యాపీగా ఉంటారు, ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు, గవర్నమెంట్ హ్యాపీగా ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్. మన క్రెడై మీటింగ్లో మీకు గుర్తుంటే చెప్పాను నేను. ఆయన ఏమడిగారంటే, మీ బిల్డర్స్ మీకున్న ఇబ్బందులు ఏంటో చెప్పండి, వీలైతే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో సెక్రటరీ లెవెల్ పెట్టి సపరేట్ డిపార్ట్మెంట్ మీ ఫ్యాక్టరీ అంటే మీ బిల్డింగ్ సైట్స్కి వచ్చి, మీ కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చి చెక్ చేసి ఏం అక్కడే అప్రూవల్ ఇస్తారు, ఆ సిస్టమ్ ఇన్వాల్వ్ చేద్దాం, మీరు నాకు ఇన్పుట్స్ ఇవ్వండి అన్న. అదొక మంచి పాజిటివ్ స్టెప్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు అంతా అనుకున్నట్టు ఈజీ జరగదు. సో రేట్లు పెరగడం అంటే భూమి రేటు ఎందుకు పెంచాలనుకున్నారు? దాని రీజన్ అంటే ఇప్పుడు ఒక వైట్ అండ్ బ్లాక్ అని ఇష్యూ నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో, అన్ని డిపార్ట్మెంట్లకి తెలుసు అది. అంటే ₹1 కోటి పెట్టి నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే 10 లక్షలు 20 లక్షలకి ట్యాక్స్ కడుతున్నారు, మిగతా 80 లక్షలు కట్ట. అందరికీ తెలుసు అది, గవర్నమెంట్కి తెలుసు, కొనేవాడు తెలుసు, అమ్మేవాడు తెలుసు, బ్రోకర్కి తెలుసు, ఏజెంట్ తెలుసు. సో ఆ డిఫరెన్స్ని గుర్తించారు. ఇప్పుడు గుర్తించి రేవంత్ రెడ్డి గారు 10 లక్షల బదులు మొత్తం 100% చేయలేరు. సో 30% పెంచారనుకోండి, 10 లక్షలు కడితే 30 లక్షలు అవుతుంది, 40% అయితే 40 లక్షలు అవుతుంది. అప్పుడు 10 లక్షల మీద మనకి 76,000 వస్తుంది, 40 లక్షల మీద 3 లక్షలు వస్తుంది గవర్నమెంట్కి. అర్థమైందా? ఒక డీల్లో ఓవరాల్గా ఎన్ని వేల కోట్లు వస్తుంది. సో అది. రెండోది స్టాంప్ డ్యూటీ పెంచుతా అన్నారు. స్టాంప్ డ్యూటీ 7.6, 10% 9% చేస్తుంది. అది పెరిగితే ఆటోమేటిక్గా వాల్యూస్ పెరిగిపోతాయి. సో దాన్ని కంప్లీట్ కొన్ని అబ్జెక్షన్స్, కొన్ని హ్యాండ్లింగ్స్లో కొన్ని తేడా ఉంది. సో దాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, ఎవరికి ఇది ఉండకూడదు. ఇప్పుడు LRS మనం చూసాం, 25% డిబేట్ ఇచ్చారు కలెక్షన్ కోసం.
మా గవర్నమెంట్ ఖజానాలో ఏమీ లేవు. మోస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఖజానాలో ఏమీ లేవు. గవర్నమెంట్ నడపాలంటే వాళ్ళకి కొన్ని లక్షల కోట్లు అవసరం. ఆ లక్షల కోట్లు వచ్చే మార్గాలు తీసుకుంటారు. ఇండస్ట్రీ రావట్లేదు. ఇండస్ట్రీ రాకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు. ఎంప్లాయ్మెంట్ రాకపోతే రెవెన్యూ రాదు. రెవెన్యూ రాకపోతే బయింగ్ కెపాసిటీ ఉంటుంది. బయింగ్ కెపాసిటీ అయితే గవర్నమెంట్ డబ్బులు రావు.